మన ఈ భూమి మీద కొన్ని ప్రదేశాలున్నాయి. అక్కడికి మనుషులు వెళ్లడం పూర్తిగా నిషేధం. వాటిలో కొన్ని సహజ సిద్ధమైనవైతే మరికొన్ని ప్రాచీన మానవులు నిర్మించినవి. అయితే ఆలస్యం చేయకుండా అవేంటో చూద్దాం. అవి వింతలు, విశేషాలు, భయాన్ని కూడా గొలిపిస్తాయి. అందులో ముందుగా పొవేగ్లియా ఐలాండ్, ఇటలీ. మీలో ఎంతమంది దెయ్యాలను, ఆత్మలను చూశారు? బహుశా కొంతమంది నమ్మొచ్చు, లేదా చాలా మంది నమ్మకపోవచ్చు. ఎందుకంటే సైన్స్ ఇలాంటి విషయాలను మొదటి నుంచి ఖండిస్తూ వస్తోంది. కానీ ఇటలీలోని ఈ ద్వీపం గురించి తెలిస్తే మీరు కూడా దెయ్యాలున్నాయని నమ్మడం మొదలు పెడతారు. ఈ ద్వీపం దాని భయానక చరిత్ర వల్లే ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది. చరిత్రకారుల ప్రకారం 14వ శతాబ్దంలో ఇటలీలో ప్లేగు అనే భయంకరమైన వ్యాధి వ్యాపించింది. ఆ వ్యాధి సోకిన లక్షలాది మందిని ఈ ద్వీపానికి తీసుకొచ్చి వదిలేశారు. ఇక్కడ వాళ్ళు నరకయాతన అనుభవించి చనిపోయారు. మరికొంతమంది చరిత్రకారుల ప్రకారం ప్లేగు రోగులను ఇక్కడికి తీసుకొచ్చి సజీవ దహనం చేశారని, వారి సంఖ్య లక్షల్లో ఉందని చెబుతారు. అంతేకాదు, ఆ తర్వాత దేశంలో నల్ల జ్వరం అంటే బ్లాక్ ఫీవర్ వచ్చినప్పుడు దానివల్ల చనిపోయిన లక్షలాది మంది మృతదేహాలను కూడా ఇక్కడే పడేశారు. అప్పట్నుంచి ఈ ద్వీపానికి వెళ్లిన వారికి వేలాది ఆత్మలు కనిపించేవని, భయంకరమైన అరుపులు, కేకలు వినిపించాయని చెబుతారు. దీంతో ప్రజలు ఆ ద్వీపానికి వెళ్లడం మానేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత ప్రజల రాకపోకలను తిరిగి ప్రారంభించడానికి ప్రభుత్వం అక్కడ ఒక మానసిక వైద్యశాలను నిర్మించింది. కానీ అక్కడ పనిచేసే డాక్టర్లు, నర్సులకు కూడా వింత ఆకారాలు కనిపించడం మొదలైంది. చికిత్స కోసం వచ్చిన రోగులు, వారి బంధువులు కూడా ఆత్మలను చూశామని చెప్పడంతో ప్రభుత్వం ఆ హాస్పిటల్ను శాశ్వతంగా మూసేసింది. ఈ రహస్యాన్ని ఛేదించడానికి వెళ్లిన వాళ్లలో చాలా మంది తిరిగి రాలేదు కూడా. అప్పట్నుంచి ఇటలీ ప్రభుత్వం ఈ ద్వీపాన్ని పూర్తిగా నిషేధించింది. ఎవరైనా అక్కడికి వెళ్లినా వారి ప్రాణాలకు తమది బాధ్యత కాదని ప్రభుత్వమే చేతులెత్తేసింది. ఇక నెక్స్ట్ వన్, ఇజెన్ క్రేటర్, ఇండోనేషియా. అగ్నిపర్వతాల గురించి మీకు తెలిసే ఉంటుంది. వాటి నుంచి వచ్చే ఎర్రటి లావాను చూస్తేనే కాళ్లు వణుకుతాయి. ఇండోనేషియాలో కూడా ఒక అగ్నిపర్వతం ఉంది. కానీ దీని ప్రత్యేకత ఏంటంటే దీని నుంచి ఎర్రటి లావాకు బదులుగా నీలం రంగు లావా పుడుతుంది. అంతేకాదు, ఈ లావాలో యాసిడ్ పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పర్వతం పైభాగంలో ఉన్న ఇజెన్ క్రేటర్ నుంచి నిరంతరం యాసిడ్ వాయువులు, నీలి మంటలు వెలువడతాయి. ఈ అగ్నిపర్వతం 1999లో చివరిసారిగా బద్దలైంది. కానీ మళ్లీ ఎప్పుడు పేలుతుందో ఎవరికీ తెలీదు. అందుకే ఇక్కడికి వెళ్లడానికి చాలా మంది జంకుతారు. ఎందుకంటే అది ప్రమాదం. ఈ కారణంగా ఇక్కడ వెళ్లాలంటే ప్రభుత్వం విధించిన కొన్ని షరతులు, ఆంక్షలు పాటించాలి. ఇక తర్వాత వరుసలో ది చెర్నోబిల్ ఎక్స్క్లూజన్ జోన్, ఉక్రెయిన్. ఇప్పుడు మీరిక్కడ చూస్తున్న ఈ ప్రదేశం ఉక్రెయిన్ రాజధాని కీవ్కు 130 కిలోమీటర్ల ఉత్తరాన ఉంది. ఈ ప్రాంతం మొత్తం మీకు చాలా ఖాళీగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడే ఉక్రెయిన్ యొక్క అణు కర్మాగారం పేలిపోయింది. ఏప్రిల్ 26, 1986న చెర్నోబిల్ ప్లాంట్లో ఒక సాధారణ తనిఖీ జరుగుతోంది. సరిగ్గా అదే సమయంలో అకస్మాత్తుగా ఒక పెద్ద పేలుడు. ఈ సంఘటనలో 2 ఉద్యోగులు తక్షణమే మరణించారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో మంటలు వ్యాపించాయి. కొద్దిసేపటికే మిగతా ఉద్యోగులు కూడా చనిపోవడం ప్రారంభించారు. ఎందుకంటే అణు రేడియేషన్ ఆ ప్రాంతాన్ని పూర్తిగా ఆధీనంలోకి తీసుకుంది. ఈ రేడియేషన్ కారణంగా దాదాపు 20,000 మందికి గొంతు క్యాన్సర్ మరియు థైరాయిడ్ సమస్యలు వచ్చాయి. దీని తీవ్రత కారణంగా పేలుడు జరిగిన ప్రదేశం నుంచి 30 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాన్ని రేడియో యాక్టివ్ జోన్గా ప్రకటించారు. ఇక నెక్స్ట్, ఏరియా 51, అమెరికా. ఈ భూమి మీద అత్యంత కట్టుదిట్టమైన మరియు రహస్యమైన ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది ఏరియా 51. ఇది అమెరికాలోని నెవెడా ఎడారి మధ్యలో ఉన్న ఒక మిలిటరీ టెస్టింగ్ సైట్. అంతేకాకుండా ఎయిర్ ఫోర్స్, దానికి సంబంధించిన ఫెసిలిటీ సెంటర్. కుట్ర సిద్ధాంతాల ప్రకారం అమెరికా ఇక్కడ ఏలియన్స్ ను బంధించి వాటిపై పరిశోధన చేస్తోందని చెబుతారు. అయితే ఆ మాటల్లో ఎంత నిజం ఉందో ఎవరికీ తెలియదు. కానీ ఒక విషయం మాత్రం నిజం, ఇది అమెరికా యొక్క అత్యంత రహస్య ప్రదేశం. ఇక్కడ ప్రపంచానికి తెలియని ఏదో పరిశోధన జరుగుతోంది. బహుశా అమెరికా తన కొత్త ఆవిష్కరణలను మరియు సాంకేతికతను ప్రపంచానికి తెలియకుండా ఇక్కడే దాస్తోందన్నమాట. ఇక నెక్స్ట్, ప్లూటో గేట్, టర్కీ. టర్కీలోని ప్రాచీన నగరం హియరాపోలిస్లో ఒక చాలా ప్రాచీన ఆలయం ఉంది. దీన్ని ప్రజలు నరకద్వారం అని పిలుస్తారు. ఈ ఆలయ పరిసరాల్లోకి వచ్చిన మనుషులు, పక్షులు కూడా చనిపోతాయని ఒక నమ్మకం. ప్రాచీన కాలంలో గ్రీకు దేవుడి విషపూరిత శ్వాస వల్లే ఇక్కడ వచ్చేవాళ్లు చనిపోతున్నారని నమ్ముతూ ఉంటారు. అయితే ఇక్కడ జరుగుతున్న వరుస మరణాల వెనుక ఉన్న రహస్యాన్ని శాస్త్రవేత్తలు ఛేదించారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఈ ఆలయం కింది నుంచి నిరంతరం విషపూరితమైన కార్బన్ డయాక్సైడ్ వాయువులు బయటకొస్తున్నాయి. దీనివల్లే ఈ అనర్థాలట. ఇక తరువాత వరుసలో హార్డ్ ఐలాండ్, ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాకు 4127 కిలోమీటర్ల నైరుతి దిశలో హిందూ మహాసముద్రంలో ఈ ద్వీపం ఉంది. మీరు ఆఫ్రికా నుంచి వెళ్లినా దాదాపు అంతే దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ ద్వీపం సుమారుగా 10 మిలియన్ సంవత్సరాల క్రితం అగ్నిపర్వతం పేలడం వల్ల ఏర్పడింది.
కానీ ఇప్పుడు మీరు ఇక్కడికి వెళితే మీకు అగ్నిపర్వతం బదులుగా భారీ మంచు పర్వతాలు కనిపిస్తాయి. ఇక్కడ మీకు 99,000 అడుగుల ఎత్తు వరకు మంచు పర్వతాలు కనిపిస్తాయి. అక్కడికి విమానాలు వెళ్లలేవు. కేవలం సముద్ర మార్గం ద్వారా మాత్రమే వెళ్లగలం. ఇది చాలా ప్రమాదకరమైంది. ఇక్కడ వాతావరణం ఎప్పుడూ మారుతూ ఉంటుంది. ఎత్తైన సముద్రపు అలలు ఇట్టే మన ఓడలను మింగేస్తాయి. ఇక తరువాత లాస్కాక్స్ గుహలు, ఫ్రాన్స్. ఈ సంఘటన 1940 నాటిదే. మార్సెల్, జాక్స్, జార్జ్ మరియు సైమన్ అనే 4 స్నేహితులు తమ కుక్కతో కలిసి ఒక గుహ కోసం వెతుకుతున్నారు. అకస్మాత్తుగా వేళ్లతో సహా పెకిలించుకు వచ్చిన ఒక చెట్టును గమనించారు. దాని దగ్గర ఒక పెద్ద రంధ్రం ఉంది. ఒక స్నేహితుడు ఆ రంధ్రంలోకి ఒక రాయిని విసిరాడు. అది చాలా లోతుకు వెళ్లిన శబ్దం వచ్చింది. ఆ విషయం ఇతరులకు తెలియడంతో వాళ్ళు ఆ రంధ్రాన్ని కొంచెం తవ్వగా ఒక అద్భుతమైన గుహ కనిపించింది. ఆ గుహ యొక్క గోడలపై చాలా రహస్యమైన రీతిలో జంతువుల చిత్రాలున్నాయి. పరిశోధనలో ఆ చిత్రాలు సుమారుగా 17,000 సంవత్సరాల పురాతనమైనవని తేలింది. వాటిని ఎవరు గీశారు, ఎందుకు గీశారు, ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఇక నెక్స్ట్ వన్, డూమ్స్ డే వాల్ట్, నార్వే. మానవజాతి ఎప్పటికైనా అంతమవుతుందనేది నిజం. అది ప్రకృతి వైపరీత్యాల వల్ల కావచ్చు, లేదా మన తప్పిదాల వల్ల కావచ్చు. మనం అభివృద్ధి చేసుకున్న కొన్ని టెక్నాలజీలు మానవ నాగరికతతో పాటు సమస్త జీవరాశులను, ఆహార వనరులను కూడా నాశనం చేస్తాయి. అయితే మానవులుగా మనం ఒక మంచి పని చేశాం. అదే ఈ డూమ్స్ డే వాల్ట్. అదే ప్రళయం నుంచి కాపాడే ఖజానా. ఈ ఖజానా నార్వేలోని స్వాల్బార్డ్ ఆర్కిటిక్ ద్వీప సమూహంలో ఒక పర్వతం లోపల నిర్మించబడింది. ఈ ప్రదేశాన్ని ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన ప్రదేశంగా పరిగణిస్తారు. ఈ ఖజానాను నార్వే ప్రభుత్వం మరియు క్రాప్ ట్రస్ట్ ఫౌండేషన్ కలిసి నిర్మించాయి. ప్రపంచంలోని వివిధ దేశాలు ఇక్కడ వేర్వేరు రకాల విత్తనాలను భద్రపరుస్తాయి. ఇందులో గోధుమలు, బియ్యం, మొక్కజొన్న, పప్పులతో పాటు లక్షలాది ఇతర పంటల విత్తనాలుంటాయి. ప్రపంచానికి ఏదైనా ముప్పు వచ్చినప్పుడు, అంతా అంతమైనప్పుడు ఈ ధాన్యాలతో, ఈ విత్తనాలతో కొత్తగా జీవితాలు ప్రారంభమవుతాయన్నమాట. ఇక నెక్స్ట్ వన్, గాలాపాగోస్ ఐలాండ్స్, ఈక్వెడార్. ఈక్వెడార్ తీరానికి సుమారుగా 900 కిలోమీటర్ల దూరంలో పసిఫిక్ మహాసముద్రంలో ఈ ద్వీపం ఉంది. ఇది దాదాపుగా 600 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ప్రపంచంలోని అతిపెద్ద తాబేలుగా ప్రసిద్ధి చెందిన గాలాపాగోస్ అనే తాబేలు పేరు మీద ఈ ద్వీపానికి ఆ పేరొచ్చింది. ఇదే జాతికి చెందిన డియాగో అనే తాబేలు తన 100 సంవత్సరాల జీవితంలో 800 పిల్లలకు జన్మనిచ్చి చరిత్రకెక్కింది. అంతేకాకుండా ఇక్కడ కనిపించే కొన్ని సముద్ర జీవులు ప్రపంచంలో మరెక్కడా కనిపించవు. ఇక్కడ జీవులన్నీ చాలా పెద్ద పరిమాణంలో ఉంటాయి. ఈ కారణంగా జాలర్లు మరియు ఇతరులు ఇక్కడికి వచ్చి వాటిని వేటాడేవాళ్లు. ఇక నెక్స్ట్ వన్, రామ్నీ ఐలాండ్, మయన్మార్. మయన్మార్లోని రామ్నీ ఐలాండ్ చరిత్రలోని ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇక్కడ జంతువులచే మనుషులపై అతిపెద్ద దాడి జరిగింది. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో సుమారు 1000 మంది జపనీస్ సైనికులు ఈ ద్వీపం గుండా వెళుతున్నారు. అప్పుడు దాదాపు 100 మొసళ్లు అకస్మాత్తుగా వాళ్లపై దాడి చేశాయి. ఆ దాడిలో కేవలం 20 మంది మాత్రమే బ్రతికారు. మిగిలిన వాళ్లంతా ఆ మొసళ్లకు ఆహారమైపోయారు. అందుకే ఈ ప్రదేశాన్ని నిషిద్ధ ప్రదేశంగా మార్చేశారు. ఇక నెక్స్ట్ వన్, మియాకే జిమా ఐలాండ్, జపాన్. ప్రపంచంలో ప్రకృతి వైపరీత్యాలను ఎక్కువగా ఎదుర్కొనే దేశం జపాన్. అక్కడ తరచుగా భూకంపాలు వస్తూ ఉంటాయి. ప్రాణ ఆస్తి నష్టాలు కలిగిస్తాయి. మియాకే జిమా ద్వీపంలో భూకంపాలు రావడమే కాకుండా ఇక్కడ అగ్నిపర్వతాలు కూడా ఎప్పుడూ పేలుతూ ఉంటాయి. సో అందుకే జపాన్ ప్రభుత్వం ఇక్కడికి వెళ్లడాన్ని నిషేధించింది. ఇక లాస్ట్ వన్, జోన్ రూజ్, ఫ్రాన్స్. ఫ్రాన్స్లోని ఈ ప్రాంతంపై మృత్యువు నీడ కమ్ముకున్నట్టుంది. జోన్ రూజ్ అంటే రెడ్ జోన్. ఫ్రాన్స్లోని అత్యంత నిషిద్ధ ప్రదేశం. ఇది మొదట ప్రపంచ యుద్ధ సమయంలో జరిగిన భీకర యుద్ధానికి సాక్షిగా నిలిచింది. యుద్ధ సమయంలో ఇక్కడ భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు ఉపయోగించారు. దీనివల్ల ఈ ప్రాంతం మొత్తం విషపూరిత పదార్థాలతో కలుషితమైంది. ఇక్కడ నేల మరియు నీటిలో ఆర్సెనిక్ వంటి ప్రాణాంతక రసాయనాలు కనిపిస్తున్నాయి. వీటి ప్రభావానికి గురైతే తీవ్రమైన వ్యాధులు తప్పవు. మరి ఈ వీడియో సిరీస్లో మన భూమి మీద ఉన్న ఈ ప్రమాదకరమైన ప్రదేశాల్లో మీకు ఏది అత్యంత ప్రమాదకరమనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.